మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. Accept the fact. Understand what has happened during that election. Take steps accordingly. Fight it out in people. Do not blame me for this. Whereas the party supported me. 3 years of the cases. Did party social media support me? ఇవాళ పొద్దున్న నుండి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. పెంపకానికి వచ్చిన కోర్టు తీర్ప ఏందో అడ్డమైన రాతలు నేను ఆ సోషల్ మీడియా చూడను. దీనివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలే? నేను పార్టీ కోసం కాదా జైలుకు పోయింది? మీకు తెలియదా ఏం జరిగిందో వెనకాల? నా మెడలో పార్టీ ఓటమిని వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరు. ఇవాళ నేను కోరేది ఒక్కటే, నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్థించింది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను మొన్ననే చెప్పిన, రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి, ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజామాబాద్లో నేను ఓడిపోయినాడు ఒకటే మాట చెప్పిన, ప్రజలు ఇచ్చిన ఏ తీర్పునైనా శిరసావిస్తా అని చెప్పిన తప్పితే కారణాలు వెతకలేదు. ఇవాళ వచ్చిన తీర్పుని దీనివల్లనే ఓడిపోయిందని చెప్తున్నారు. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. దయచేసి నిజం చెప్పండి. నాకు ఆర్మీ లేదు, గిర్మీ లేదు, నాకు ఉన్నది గివిలే అబ్బా. ఈ పిడికెడు మందితోనే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ప్రజల పక్షాన నిలబడి పని చేస్తాం. కానీ చేతులు జోడించి తెలంగాణ ప్రజలకు మాత్రం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన పేర్లు పెట్టి, అడ్డమైన టైటిల్స్ పెట్టి, సోషల్ మీడియాలో నాలుకకు ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి అడ్డగాడిదలు మాత్రం సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి.